అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అయితే రీసెంట్‌గా ఒక వీడియో బాగా వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. అసలు ఆ వీడియో ఏ లెవెల్‌లో వైరల్ అయిందంటే, ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఇంకా ఫ్రెండ్స్‌తో సిట్టింగ్ ఎయ్యాలంటే భయపడుతున్నారు. అంటే మానసికంగా చాలా భయపెట్టింది చాలామందిని. చాలా రెస్పాన్స్‌లు చూస్తున్నాను కదా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే ట్విట్టర్‌లో గానీ, లేదా వేరే దగ్గర గానీ విపరీతంగా భయపెట్టిందనమాట ఆ వీడియో నెక్స్ట్ లెవెల్‌లో. సో దానివల్ల ఏంటంటే, ఆ వీడియో తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువొచ్చింది. యాక్చువల్‌గా చాలామంది ఏంటంటే, అమ్మ బాబోయ్! ఇంకెప్పుడు ఫ్రెండ్స్‌తో సిట్టింగ్ ఎయకూడదు అన్నోళ్ళు ఉన్నారు. అండ్ కొంతమందేమో ఇలా ఎలా చేస్తారు అన్నోళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే, అతన్ని ఒక సోషల్ వర్కర్ అని చెప్పి పొగుడుతున్నారు కూడా. అంటే బేసిక్‌గా ఇప్పుడు గవర్నమెంట్‌లో యాక్చువల్‌గా ఆల్కహాల్ తాగొద్దని చెబుతాయి, కానీ అయినా కూడా పీపుల్ వినరు. అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళు మందు తాగుతుంటే వాళ్ళతో మాన్పించడం కోసం చాలా కష్టాలు పడుతుంటారు పాపం. అంటే డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళ్ళడం, లేదంటే కొన్ని కొన్ని సార్లు ఎవరో నాటు వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళడం, ఏవేవో పొడులు, టాబ్లెట్లు ఇవన్నీ వాళ్ళకి కలిపేసి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు పాపం వాళ్ళతో మందు మానిపించడం కోసం. కానీ ఇతను ఆ ఒక్క వీడియోతో చాలా మంది చేత మందు మానిపించాడు అని చెప్పి కూడా కొంతమంది అతన్ని పొగుడుతున్నారు. అంటే ఇంకా ఆ వీడియో అలాంటిది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న పాయింట్ ఏంటి అంటే, ఒక పర్సన్ తన ఫ్రెండ్‌ని మందు సిట్టింగ్‌లో కూర్చోబెట్టి ఫుల్‌గా తాగించేసిన తర్వాత ఆ పర్సన్‌ని అదనమాట మ్యాటర్. సో, బేసిక్‌గా ఇద్దరు అబ్బాయిలే మళ్ళీ. ఇక్కడ మెయిన్ పాయింట్ అది. హైలైటబుల్ పాయింట్ అదనమాట. సో, ఇద్దరు అబ్బాయిలే. సో, అది థింగ్ అనమాట. అయితే ఇట్లాగా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్, రెస్పాన్స్‌లయితే వినబడుతున్నాయి. బట్ డెఫినిట్‌గా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ వీడియో. అయితే ఆ వీడియో రియలా అంటే, వీడియోలో మనకు కనబడుతుంది రియలే గానీ, మనం అర్థం చేసుకుంది రియల్ కాదు. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఆ వీడియో కోసం, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌ని తాగించేసి, ఆ తర్వాత అలా చేశాడు అని చెప్పి. సో, ఇప్పుడు ఫ్రెండ్స్‌తో సిట్టింగ్ అంటే ఇలా జరుగుతదేమో అనే భయమైతే కొంతమందికి క్రియేట్ అయింది. కానీ అది అలా జరగలేదు. బేసిక్‌గా ఏంటంటే, ఆ పర్సను వెస్ట్ బెంగాల్‌లో నివసిస్తూ ఉంటాడు. ఒక బెంగాలీ పర్సన్ ఆయన. సో, ఆ పర్సన్ ఏంటంటే, ఇలాంటి వీడియోలు తీస్తుంటాడు. ఇలాంటి అశ్లీల వీడియోలు తీస్తూ ఉంటాడు. ఇంతకు ముందు గూడా కొన్ని తీసాడు. వాటన్నిటిని కూడా డబ్బుల కోసం తీస్తుంటాడు. అతను అప్‌లోడ్ చేయడు. అతను వేరే వాళ్ళకి ఆ వీడియోలు ఇస్తాడు. వేరే వాళ్ళు అతనికి డబ్బులిస్తారు. సో, ఇలాగా ఈ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది ఇన్నాళ్లుగా. ఇంతకు ముందు కూడా కొన్ని తీసాడు. అతనే చెప్తున్నాడు ఒక వీడియోలో, మీరు కావాలనుకుంటే ఇండియా ఇన్ లాస్ట్ 24 అవర్స్ అని చెప్పి ఒక పేజ్ ఉంటది ఇన్‌స్టాలో. సో, దాంట్లోకెళ్ళి చూడండి, మీకు దాంట్లో వీడియో కనబడతది. అంటే ఆ పర్సన్ బాగా పాపులర్ అయిపోయాడు కదా! సో, ఆ పర్సన్‌ని ఆ చుట్టుపక్కలోళ్ళు కూడా బాగా గుర్తుపట్టేయడం జరిగింది. గుర్తుపట్టేసి "నువ్వు ఇలాంటోడివా? నీలాంటోడు మా మధ్యలో ఉండకూడదు. పో ఇక్కడి నుంచి" అని చెప్పి తిడుతూ, కొడుతూ ఉంటే ఇంక అప్పుడు మ్యాటర్ చెప్పాడనమాట. ఇలాంటి వీడియోలు తీస్తుంటాను నేను డబ్బుల కోసమని. సో, అది మ్యాటర్ అనమాట. అంటే మనోడు ఆ కైండ్ ఆఫ్ వీడియోల కోసం డబ్బులు తీసాడు ఆ పర్సను. సో, ఆ కైండ్ ఆఫ్ వీడియోల కోసం డబ్బులు ఛీ! ఛీ! ఆ కైండ్ ఆఫ్ వీడియోలని డబ్బుల కోసం తీసాడు. ఏదేదో చెప్పాను నేను. సో, అది మనం ఏమనుకున్నాం, ఇది రియల్‌గానే జరిగింది అనుకున్నాం. కానీ అది రియల్‌గా జరిగింది కాదు. అదేంటంటే డబ్బుల కోసం చేసిన ఒక థింగ్ అనమాట. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో, మనం ఇంక మీదట భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఇప్పుడు ఆ వీడియో చూసి భయపడుతున్నారో, అంటే ఏదో సిట్టింగ్ ఎయ్యాలంటే ఎలాగా, ఇప్పుడు అలా చేస్తే ఏమవుతదో అనే కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది గదా! సో, అదైతే ఇంక మైండ్‌లోంచి తీసేయొచ్చు. రెండోదేంటంటే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని కూడా చెప్పారు ఈ విషయం బయటకొచ్చిన తర్వాత. బట్ లేదు, అతను చనిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో కూడా నిన్నటి వీడియోనే అది. సో, నిన్నటి వీడియో అంటే మరి బ్రతికే ఉన్నట్టే గదా! సో, ఆబ్వియస్‌లీ అతనికైతే ఏమీ కాలేదు. చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడనేదైతే మాత్రం కంప్లీట్‌గా అవాస్తవం. అండ్ ఆ వీడియోలో ఉన్నది రియల్‌గానే జరిగిందనేది కూడా అవాస్తవమే. అదంతా కూడా ఏంటంటే,
జస్ట్ ఈ వీడియో మేకింగ్ పర్పస్‌ఫుల్లీ జరిగిన థింగ్ అనమాట అది. సో, అంతే అంతకుమించి ఇంకేటి లేదు. సో, చాలామంది రకరకాలుగా ఆలోచించారు కదా దానికోసం. సో, ఇంక అంత ఆలోచించాల్సిన పనైతే ఏమీ లేదనమాట. సో, అది నేనిప్పుడు క్లారిటీగా చెప్పాలనుకున్న విషయం. కానీ బేసిక్‌గా ఏదైనా సొసైటీలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువుందయ్యా అసలు. ఏ లెవెల్‌లో ఉందో చూడండసలు. అసలది 1 డేలో ఓవర్ నైట్‌లో ఆల్ ఓవర్ ఇండియా పాపులర్ అయిపోయిందది. తెలుగు స్టేట్స్, తమిళ్ స్టేట్స్, కన్నడ, మలయాళం, హిందీ అదేం లేదింక. ఆల్ ఓవర్ ఇండియా పాపులర్ అయిపోయి కూర్చుంది ఓవర్ నైట్‌లో. అండ్ చాలా మందికి భయం పుట్టేలా, వణుకు పుట్టేలా చేసిందది. ఎనీహౌ దాని వెనక నిజమైతే ఇది. సో, అతను ఆత్మహత్య చేసుకోలేదు. అండ్ అది డబ్బుల కోసం చేశాడు. సో, మేబీ నా గెస్ ప్రకారం అయితే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా యాక్టరే. ఎందుకంటే తెలుస్తోందబ్బా! ఇప్పుడు ఈ వీడియో కోసం ఇలా చేశారని అనిపిస్తోంది. ఎందుకంటే ఎంత తాగినా కూడా మరీ అంత ఘోరంగా అయితే ఉండదు. యూ నో మధ్యలో ఖచ్చితంగా ఆపే సిట్యుయేషన్ ఉంటది. కానీ లేదు అంటే అది ఖచ్చితంగా అవతల పర్సన్ కూడా కావాలని చేసినట్టే తెలుస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఆ వీడియోలో అవతల పర్సన్ ఫేస్ పెద్దగా కనబడనివ్వలేదు మీరెప్పుడైనా గమనించినట్టయితే. ఎందుకు అవతల పర్సన్‌కి ప్రాబ్లమ్ గాకుండా. అదనమాట మ్యాటర్. సో, ఇదంతా కూడా ఏంటంటే ఒక వీడియో మేకింగ్ ప్రాసెస్ అది. డబ్బుల కోసం చేశారు. బట్ వీడి దరిద్రం కొద్దీ ఇది ఎట్లా వైరల్ అయిపోయిందంటే అంటే ఇప్పుడు రియల్‌గానే చేశారు. రియల్‌గానే జరిగింది. రియల్‌గానే చేశాడు ఆ పర్సన్ అన్నట్టుగా వైరల్ అయిపోయింది. సో, అందువల్ల పెంట పెంట అయిపోయింది. మెయిన్ ఇప్పుడు ఆ ఏరియా ఎక్కడైతే మనోడు ఉంటున్నాడో ఆ పర్సన్‌కి అక్కడ కూడా చాలా హేటెడ్ ఎదురవుతోంది. సో, అందుకు ఈ నిజమైతే బయటకొచ్చింది అతను చెప్పడం వల్ల. ఆ వీడియోలో చెప్పాడు అతను నేను డబ్బుల కోసం చేస్తా అని. సో, అది మ్యాటర్ అనమాట. సో, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ టోటల్ ఇన్సిడెంట్ కోసం. సో, అది గైస్ ఇది వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవలసం అయితే మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి